హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే ఐర్లాండ్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే మీకు ఆల్రెడీ తమ్నైల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఐర్లాండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు నిన్న నా ఛానల్ వచ్చి కామెంట్ చేసినందుకు. కామెంట్ చేయడమే కాకుండా నేను ఆ కోర్స్ రిలేటెడ్ ఎవరైతే రీసెంట్గా మాస్టర్స్ ఫినిష్ చేశారో తన్ని అడిగి చెప్పేలోపు మీరు నేను వెయిట్ చేస్తున్నాను అన్నందుకు నేనైతే పర్టికులర్గా ఇప్పుడు ఈ వీక్ డే అయినప్పటికీ నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో కోటేశ్వరరావు గారు వచ్చి MBA ఫినాన్స్లో 13 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందంట. ఇప్పుడు ఆయన ఐర్లాండ్కి మాస్టర్స్కి వద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఆయన కోర్స్ వచ్చి సప్లై చైన్ మేనేజ్మెంట్. అండ్ మీరు నా వీడియోస్లో చూస్తే కరెంట్ పార్ట్ టైం జాబ్ ఇన్ ఐర్లాండ్ సిచ్యుయేషన్ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఒక వీడియో షూట్ చేశాను. అందులో అరుణ్తో మాట్లాడించాను కదా మా తమ్ముడు అని చెప్పి. సో తను రీసెంట్గా మాస్టర్స్ ఫినిష్ చేసుకొని ఫుల్ టైం జాబ్ తెచ్చుకొని సెటిల్ అనమాట. సో తన ఇన్పుట్స్ తీసుకొని ఈ వీడియో అయితే నేను ఆన్సర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీరు అడిగిన రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు నేను 1 by 1 చెప్పబోతున్నాను. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ వచ్చి ఆర్ దేర్ ఎనీ పార్ట్ టైమ్ జాబ్స్ అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఐర్లాండ్ అడిగారు. ఎస్ అండి, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పార్ట్ టైమ్ జాబ్స్ అవైలబుల్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఐర్లాండ్. అండ్ నేను ఇప్పటివరకు కలిసిన కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్లో ఓన్లీ ఇద్దరు తప్ప మోస్ట్లీ అందరూ పార్ట్ టైం జాబ్స్ కోసం చూసి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో పార్ట్ టైం జాబ్స్ అనేది స్టూడెంట్స్కి ఐర్లాండ్లో అవైలబుల్ ఉంటుంది. బట్ సెప్టెంబర్ ఇంటేక్కి వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఈజీగా దొరుకుతుంది కంపేరింగ్ టు జాన్ ఇంటేక్. అండ్ సెప్టెంబర్ ఇంటేక్కి మనకు అప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి కొంచెం త్వరగా పార్ట్ టైం జాబ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ రీసెంట్గా ఇప్పుడిప్పుడు వస్తున్న స్టూడెంట్స్కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, గతంలో మనకి PPS కార్డ్ కానీ IRP కార్డ్ కానీ రావాలంటే మినిమం 1.5 to 2 months వరకు పట్టేది మ్యాక్సిమమ్. బట్ ఇప్పుడు ఏంటంటే అప్లై చేసిన 1 week లోపు మన ఇంట్లో అయితే PPS అండ్ IRP కార్డ్ వచ్చేస్తుంది. దట్స్ సో వెల్ అండ్ గుడ్. అండ్ ఆల్సో అది చాలా స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆ కార్డ్స్ లేకుండా మీరైతే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేయలేరన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, హౌ ఆర్ జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అని చెప్పి. మాస్టర్స్ అయిన తర్వాత మీకు వచ్చే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి అగైన్ మీరు చూస్ చేసుకునే కోర్స్ని అండ్ ఆల్సో మీకు ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఫ్రెషర్స్గా వచ్చేసి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అలా కాకుండా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు అట్లీస్ట్ మినిమం ఒక 3 to 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంచుకొని అప్పుడు ఐర్లాండ్ మాస్టర్స్ కోసం వస్తే మీకు కొంచెం ఈజీగా జాబ్ దొరుకుతుంది కంపేరింగ్ టు ఫ్రెషర్స్గా రావడానికి. బట్ ఎనీవే మీకు 13 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకైతే ఈజీగానే రావచ్చు. దట్టు నాకు అరుణ్ ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం సప్లై చైన్ మేనేజ్మెంట్లో అయితే కరెంట్ జాబ్ మార్కెట్ బాగుందంట. థర్డ్ క్వశ్చన్, మీ కోర్స్ అయిన తర్వాత వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఫర్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని అడుగుతున్నారు. ఐర్లాండ్లో మాస్టర్స్ చేసిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా వచ్చి 2 years ఇస్తారన్నమాట. ఆ 2 years కూడా కంటిన్యూస్గా మనకైతే స్టాంప్ రాదు. 1 yearకి ఇస్తాడు ఇనీషియల్గా, తర్వాత ఇంకో 1 year మనం రెన్యువల్ చేసుకోవాలి GNIB ఆఫీస్కి వెళ్ళి. సో ఐర్లాండ్లో పోస్ట్ స్టడీ వర్క్ వీసా వచ్చి 2 years. ఆ 2 yearsలో అయితే మనం ఫుల్ టైం జాబ్, అది స్పాన్సర్షిప్ జాబ్ తెచ్చుకుంటే వెల్ అండ్ గుడ్ మాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఐర్లాండ్ స్టూడెంట్గా వచ్చినప్పుడు నేను నా డిపెండెన్స్ని నాతో తీసుకురావచ్చా లేదంటే జాబ్ వచ్చే వరకు వెయిట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఐర్లాండ్లో స్టూడెంట్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాత్రమే వీసా ఇస్తారండి. వాళ్ళ డిపెండెన్స్ ఐర్లాండ్ రావడానికి అయితే లేదు. మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాతే మీ డిపెండెన్స్ని అయితే ఐర్లాండ్ తీసుకురావచ్చు. అది కూడా మీకు CSCP అంటే క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ కింద మీ జాబ్ వచ్చిందంటే మీరు మీ డిపెండెన్స్ని ఇమీడియట్గా అయితే మీతో తీసుకురావచ్చు. లేదు అంటే జనరల్ వర్క్ పర్మిట్ అయితే టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం CSCPకి ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మీ CSCP డిపెండెంట్గా వచ్చిన వాళ్ళకి స్టాంప్ 1G అని ఇస్తారు. దాంట్లో వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా జాబ్ జాయిన్ అయిపోవచ్చు అన్నమాట, వితౌట్ ఎనీ లేబర్ మార్కెట్ టెస్ట్ నీడెడ్. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చి, ఈజ్ ఇట్ రియలిస్టిక్ టు గెట్ అ జాబ్ ఇన్ ఐర్లాండ్ అని చెప్పి అడుగుతున్నారు. అఫ్ కోర్స్ ఎస్ అండి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్, దీనికి మీకు లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. యాజ్ ఎ స్టూడెంట్గా ఉన్నప్పుడు అయితే అంత మామూలు విషయం కాదు ఇది. ఈ స్టూడెంట్ ఫేస్ని క్రాస్ చేసిన తర్వాత మీకు జాబ్ వస్తే మాత్రం మీరు హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. అండ్ నాకు అరుణ్ ఇచ్చిన ఇన్పుట్ ఏంటంటే, కరెంట్ జాబ్ మార్కెట్ అటు ఇటు ఉంది అన్న పేరుకి తప్ప సిన్సియర్గా ట్రై చేస్తే మాత్రం జాబ్ అనేది ఈజీగానే దొరుకుతుంది, ఎస్పెషల్లీ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అని చెప్పాడు. సో ఇది నేను అరుణ్ ఇచ్చిన ఇన్పుట్ని మీరైతే కన్సిడర్ చేయొద్దు. మీకు మీరు ఓన్గా డెసిషన్ అనేది తీసుకోండి. బికాస్ మేము అనేది జస్ట్ మాకు ఇక్కడ కరెంట్ మేము ఐర్లాండ్లో ఉంటున్నాం కాబట్టి మాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి వీ కెన్ గివ్ యూ అన్ ఇన్పుట్. బట్ అగైన్ ఇదే మీరు తీసుకొని రావద్దు, మీకు మీరు డిసైడ్ అయ్యారండి. అండ్ ఆల్సో
ఇంత 13 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఫ్యామిలీని వదిలి ఐర్లాండ్ రావడం అనేది అంటే టు బీ ఫ్రాంక్ రిస్క్ అనే చెప్పాలి. బికాజ్ 1 ఇయర్ మీరు వాళ్ళందరినీ వదిలేసి దూరంగా ఉండాలి. అండ్ 1 ఇయర్ తర్వాత కూడా మీకు వన్స్ వీసా స్పాన్సర్షిప్ జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే మీ డిపెండెన్స్ని అనేది ఐర్లాండ్ తీసుకురావచ్చు. సో ఈ టోటల్ పీరియడ్ వచ్చి అరౌండ్ 2 ఇయర్స్ వరకు అయితే మీరైతే ఫిక్స్ అయ్యి రండి. బికాజ్ మీకు ఇమీడియట్గా జాబ్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ రాకపోయినా ఏంటి అనేది మీరంతా మొత్తం ప్లాన్డ్గా ఉండి స్టిల్ నేను రిస్క్ చేస్తాను అంటే తప్ప మీరు ఐర్లాండ్ చూస్ చేసుకోవద్దు. సో ఇది నేను ఇవ్వాలనుకున్న సిన్సియర్ సజెషన్. సో అదండి కోటేశ్వరరావు గారు అడిగే క్వశ్చన్స్కి నా ఆన్సర్స్. అండ్ ఇది వీక్ డే కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అదే వీకెండ్ అయితే నేను కొంచెం లీజర్గా అయితే వీడియో చేసేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ planning to come to Ireland as a student. Thank you so much. Bye.